How are you, friends and well wishers of RKS Apex Institute of English? Once again, welcome to our RKS YouTube channel. Today, we are going to see 80th episode. I am very much delighted to reach up to this 80th episode. I am very eager to see or meet 100th episode. ఓకే, త్వరలో మనం 100వ ఎపిసోడ్ కూడా చేరుకునేలాగా ప్రయాణం కొనసాగిద్దాం. నైస్ ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ విత్ టుడేస్ వొకాబ్. Nagarjuna owned N Convention Center raised in Hyderabad. Nagarjuna owned N Convention Center. Owned అంటే సొంతగా కలిగిన, అంటే నాగార్జున సొంతగా కలిగిన తన కన్వెన్షన్ సెంటర్ రేజ్డ్ అంటే కనుక పడగొట్టడం అని వస్తుంది. అంతా కూడా రేజ్డ్ అంటే టు డెస్ట్రాయ్ కంప్లీట్లీ. ఓకే, ఏ సిటీ, ఏ బిల్డింగ్ ఎక్సెట్రా, ఏదైనా ఒక నగరం కానీ ఒక భవనాన్ని కానీ పూర్తిగా డెస్ట్రాయ్ చేస్తే, అంటే కూలదోస్తే, పడదోస్తే దాన్ని రేజ్ అని పిలుస్తారు. రేజ్, REISL వేరు, ఇది RAZG, ఇది కూడా రేజ్ అని పలకాల్సి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద టౌన్ వాజ్ రేజ్డ్ టు ద గ్రౌండ్ ఇన్ ద బాంబింగ్ రైడ్. నాట్ ఏ బిల్డింగ్ వాజ్ లెఫ్ట్ స్టాండింగ్. ఒక్క బిల్డింగ్ కూడా అక్కడ నిలబడలేదు, అన్నీ కూడా నేలమట్టం అయిపోయినాయి. ద టౌన్ వాజ్ రేజ్డ్ టు ద గ్రౌండ్ ఇన్ ద బాంబింగ్ రైడ్. ఆ బాంబింగ్ రైడ్లో ద టౌన్ వాజ్ రేజ్డ్, అది పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఒక 2-3 లైన్స్ ఇది కూడా చదువుదాం. ద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సింపుల్గా దీనికి హైడ్రా అని పేరు పెట్టుకున్నారు, ఫుల్ ఫామ్ ఇది. ఒక వీళ్ళు ఏం చేస్తారు, రైజ్ ద ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇన్ మాదాపూర్ హియర్ ఆన్ సాటర్డే మార్నింగ్ ఫర్ ఎలిజిడ్లీ బీయింగ్ బిల్ట్ విత్ ఇన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్. దీనికి షార్ట్కట్లో FTL అని పిలుచుకుంటున్నారు. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే అక్కడ ఉన్నటువంటి చెరువు పూర్తి ఏదో దాన్ని పూర్తిగా ఆక్రమించారు అనమాట. ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆఫ్ తమ్మికుంట లేక్. ఇట్స్ యాన్సిలరీ స్ట్రక్చర్స్ వర్ ఆల్సో రేజ్డ్. ఓకే, ఇక్కడ ఏమైంది, ఫస్ట్ వన్ రేజ్డ్ అంటే కనుక ఏమనుకున్నాం ఫ్రెండ్స్, పూర్తిగా దాన్ని డెస్ట్రాయ్ చేయడం అని చెప్పుకున్నాం. ఓకే, ఇక రెండో వర్డ్ ఇంకోటి వాడుతున్నారు. ఏంటిది, ఇట్స్ యాన్సిలరీ స్ట్రక్చర్స్ వర్ ఆల్సో రేజ్డ్ బై అఫీషియల్స్. యాన్సిలరీ అంటే కనుక దాంతో పాటుగా ఉన్నటువంటి అదనమైనటువంటి అన్నమాట. యాన్సిలరీ మీన్స్ సపోర్టింగ్ ఆర్ అడిషనల్, అంటే ఆ బిల్డింగ్తో పాటు సపోర్టింగ్ పక్కన ఏదైతే కట్టారో అది కూడా మొత్తం తీస్తారు. యాన్సిలరీ స్టాఫ్ అంటే ఎక్స్ట్రా స్టాఫ్. యాన్సిలరీ వర్కర్స్ అంటే ఎడిషనల్ వర్కర్స్. అండ్ యాన్సిలరీ రోల్ అంటే ఎక్స్ట్రా ఎడిషనల్ పాత్రగా మీరు ఏదైనా ఇంకొంచెం పాత్ర అధికంగా పోషిస్తే అది యాన్సిలరీ రోల్. ఇట్లా ఇక్కడ ఇట్స్ యాన్సిలరీ స్ట్రక్చర్స్ వర్ ఆల్సో రేజ్డ్ బై అఫీషియల్స్. ఆ బిల్డింగ్తో పాటు పక్కన ఉన్నటువంటి వేరే స్ట్రక్చర్స్ కూడా మొత్తం నేలమట్టం చేశారు. ద సెంటర్ ఈజ్ మేనేజ్డ్ బై N3 ఎంటర్ప్రైజెస్ అండ్ ఈజ్ జాయింట్లీ ఓన్ బై యాక్టర్ ప్రొడ్యూసర్ నాగార్జున అక్కినేని అండ్ నల్లా ప్రీతం. వాళ్ళిద్దరు కలిపి మేనేజ్ చేస్తున్న వ్యాపారం అదంతా కూడా. ద మెయిన్ హాల్ వాజ్ 27,000 square feet ఫెసిలిటీ దాట్ కుడ్ సీట్ అప్ టు అంటే అంతమందికి కూర్చునే అవకాశం ఇస్తుంది. అంటే సీట్ అప్ టు 3,000 persons, అంటే 3,000 మంది దాకా కూర్చునేటువంటి కెపాసిటీ ఉన్న ఆ పర్టికులర్ కట్టడాన్ని పడేశారు. ఇట్ ఆల్సో హ్యాడ్ అన్ ఓపెన్ ఎయిర్ ఫెసిలిటీ, అంటే ఓపెన్ ఎయిర్ ఫెసిలిటీ, ఓపెన్గా గార్డెన్ కూడా పెట్టుకోవచ్చు. ద స్ట్రక్చర్స్ ఫర్ రేస్డ్ బై 11 AM కూలగొట్టేశారు. బిఫోర్ ద యాక్టర్ కుడ్ సెక్యూర్ అండ్ ఇంటరమ్ స్టే ఆర్డర్. ఇంటరమ్ అంటే మధ్యంతర, స్టే అంటే నిలుపుదల, మధ్యంతరంగా నిలుపుదామని కోర్టుకి వెళ్ళి తెచ్చుకోబోయేస్తే ఆ లోపే వీళ్ళు ఆ పని కానిచ్చేశారు. ద కన్వెన్షన్ సెంటర్ వాజ్ ఎలిజిబ్లీ బిల్ట్ విత్ ఇన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆఫ్ తమ్మికొండ లేక్. ఆ లేక్ని ఆక్యుపై చేసి దానిపైన అలిజిడ్లీ అంటే కనుక అభియోగం మోపబడ్డది, అంటే వాళ్ళ మీద ఇలాగా నేరం చేసేట్టుగా మోపబడుతుంది అనమాట. అట్లాగా ద బ్లాకేజ్ ఆఫ్ వాటర్, అంటే యాక్చువల్గా అది ఆక్యుపై చేయడంతో వర్షాలు వచ్చినప్పుడు అక్కడికి పోయేటువంటి నీళ్ళంతా కూడా మరి బ్లాక్ అయిపోతుంది కదా, అదంతా కట్టేస్తుంది. కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది, ద బ్లాకేజ్ ఆఫ్ వాటర్ ఫ్లో ఫ్రమ్ ద లేక్ హ్యాడ్ లెడ్ టు ఫ్రీక్వెంట్ ఫ్లడింగ్ ఆన్ ద 100 feet రోడ్. ఇక్కడ ఉండాల్సిన నీళ్ళంతా కూడా అలా రోడ్డు మీదకి వెళ్ళిపోయి అక్కడ అయ్యప్ప కాలనీ అండ్ అదర్ ఏరియాస్ ఇన్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ద లేక్, ఆ ఏరియాని ఏదైతే వాళ్ళు ఆక్యుపై చేస్తారో అక్కడ ఉండాల్సిన వాతావరణం అంతా పక్కకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. కాలింగ్ ద యాక్షన్ ఆఫ్ డిమోలిషన్ యాజ్ అన్లాఫుల్, మిస్టర్ నాగార్జున సెట్. కానీ నాగార్జున గారు ఏమంటారంటే ఇది అన్లాఫుల్, ఇది అన్యాయం, చట్టానికి వ్యతిరేకం, ఇది లాఫుల్ కాదు అన్లాఫుల్ అంటూ ఆయన కోర్టుకు వెళ్ళారు.
అండ్ హీ వుడ్ టేక్ ద ఇష్యూ టు కోర్ట్ టు సీక్ అప్రోప్రియేట్ రిలీఫ్. అంటే తనకు ఊరట కలిగే విధంగా కోర్టును ఆశ్రయించి అక్కడికి వెళ్ళారు. ఇది ఒక సింపుల్గా చెప్తుంటారు అనమాట. మరి దీని గురించి కొద్దిమంది కామెంట్ చేస్తుంటారు కదా, ఏం చేస్తుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఈవిడ ఒక మేడం కల్పన రమేష్, ఆర్కిటెక్ట్ అండ్ హెడ్ ఆఫ్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్. అంటే రెయిన్ వాటర్కి ప్రాజెక్ట్ సంబంధించిన ఒక అధికారి అనమాట అక్కడ. అంటే ఎలాగైతే మనకు ఈ జంతువుల సంరక్షణ కోసం నాగార్జున గారి మిస్సెస్ అమల గారు బ్లూ క్రాస్ సొసైటీ ఒకటి రన్ చేస్తూ, బ్లూ క్రాస్ సొసైటీతో కలిసి పనిచేస్తూ వాడిని కాపాడుతారు. అలాగా ఈవిడ డ్యూటీ ఈవిడ చేస్తుంటారు, వీళ్ళ కామెంట్స్ వీళ్ళు చేస్తుంటారు. వీళ్ళు ఏమంటారు? ఈవిడ కల్పన రమేష్, ఆర్కిటెక్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్. ఏమంటారు? ఇఫ్ వీ మెస్ విత్ ద నేచర్ విల్ మెస్ విత్ అస్. ఇక్కడ మెస్ అంటే కనుక ఒక ఎలా చేయొచ్చు, నష్టం కలిగించడం చెప్పచ్చు అనమాట. మనం ఈ మదర్ నేచర్కి నష్టం కలిగించే పనులు చేస్తే ఆ నేచర్ మనకు నష్టం కలిగిస్తుంది. దానికి స్పష్టమైన ఉదాహరణ కేరళలో మొన్న వేనాడ్ సంథింగ్ ఆ కొండలు దొర్లొచ్చి చాలామంది చనిపోయారు కదా. ఇలా ఎప్పుడు జరుగుతుంటాయి. ఎందుకంటే మనం ప్రకృతికి హాని కలిగిస్తే ప్రకృతి మనకు హాని చేస్తుందబ్బా. సో అందుకని ఇప్పుడు ఏమన్నారు? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టుడే దట్ వీ ప్రొటెక్ట్ అండ్ ఎక్స్పాండ్ ద కెపాసిటీ ఆఫ్ వాటర్ బాడీస్. మనం వాటిని, ఈ వాటర్ బాడీస్ ప్రొటెక్ట్ చేయాలి. అంటే ఎక్కడైతే నీళ్లు ఉంటాయో వాటిని ఆక్యుపై చేయకుండా అందులో ఆ తటాకము, చెరువు అందులో వచ్చేలాగా చూసుకోవాలంటారు. ఇన్స్టెడ్ వీ సీ ద రివర్స్ హ్యాపెనింగ్. అరే ఆ ఉన్నటువంటి ఏరియాలో నీళ్లకు రావే బదులు దాన్ని రివర్స్గా ఏం చేస్తున్నామంటే క్విక్లీ ఫిల్లింగ్ అప్ ద లేక్స్ అండ్ బిల్డింగ్ ఇన్ ఎఫ్టిఎల్ జోన్స్. ఈ ఎఫ్టిఎల్ జోన్స్లో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ జోన్స్లో వచ్చేసేమో బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు హార్మ్ ద బిల్డింగ్స్ బిల్ట్ ఇన్ దీస్ జోన్స్. అది ఆ బిల్డింగ్ కూడా ఒక నష్టమేను. ఓకే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే కొలాప్స్ ఈజీలీ. దే విల్ బి ద వన్స్ టు బి ఇనండేటెడ్ ఫస్ట్. ఇనండేటెడ్ అంటే కనుక వర్షంలో నిండిపోవడం. ముందు ఉండేది అవే నిండుతాయి, చుట్టూతో వాటర్ చదే మునిగిపోతుంది ముందు. అండ్ విల్ సఫర్ అండ్ విల్ హ్యావ్ టు కీప్ సాల్వింగ్ వాటర్ ఊజింగ్ అండ్ సీపేజ్ ఇష్యూస్ ఎవరీ మాన్సూన్. ప్రతి మాన్సూన్ కూడా లోపలికి నీళ్ళు రావడం, సీపేజ్ అవడం, తీసేయడం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు వాటిపైన కట్టుకోవడం అన్యాయంగా, అనధికారికంగా, ఎందుకు తలనొప్పి తెచ్చుకోవడం అన్నట్టుగా ఈవిడ ప్రశ్నిస్తారు అన్నమాట అక్కడ. బట్ నాగార్జున గారు ఆయన ఏమంటారు? అన్లాఫుల్, ఇది అన్యాయం, వ్యతిరేకం అని చెప్తూ నాగార్జున హ్యాజ్ ఎక్స్ప్రెస్డ్ యాంగర్ ఓవర్ ద యాక్షన్. ఆ యాక్షన్ పైన తన కోపాన్ని ప్రకటించారు. ఎక్స్ప్రెస్ అంటే ప్రకటించడం. ఎక్స్ప్రెస్డ్ యాంగర్ ఓవర్ ద యాక్షన్ అండ్ క్లెయిమ్ దాట్ ద డిమోలిషన్ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ అన్ అన్లాఫుల్ మేనర్. అంటే ఆ డిమోలిషన్ అంటే కూల్చడం అది చట్ట వ్యతిరేకమైనటువంటి ఒక పద్ధతిలో కొనసాగించారు. ఇన్ ఏ పోస్ట్ ఆన్ ఎక్స్ అంటే అది ట్విట్టర్ని పేరు మార్చారు కదా, ఆ ట్విట్టర్లో ప్రకటిస్తూ అని చెప్పారు. ద యాక్టర్ సెడ్ పెయిన్డ్ బై ద అన్లాఫుల్ మేనర్ ఆఫ్ డెమోలిషన్ క్యారీడ్ అవుట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్ కన్వెన్షన్. సంబంధించింది వాళ్ళ పడగొట్టడం అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఆ చట్ట వ్యతిరేకంగా వాళ్ళు చేసిన పనికి బాధ అనిపించింది. కాంట్రరీ టు ఎగ్జిస్టింగ్ స్టే ఆర్డర్స్ అండ్ కోర్టు కేసెస్. అంటే అది కోర్టులో కేసులో ఉంది, ప్లస్ స్టే ఆర్డర్ కూడా ఉంది వద్దని, దానికి వ్యతిరేకంగా, కాంట్రరీ అంటే దానికి భిన్నంగా, మేము తెచ్చుకున్న స్టే ఆర్డర్కి భిన్నంగా వాళ్ళు అలా కూల్చేయడం అనేది నాకు చాలా బాధనిచ్చింది అని చెప్తారు అనమాట. కాంట్రరీ అంటే భిన్నంగా. ఐ థాట్ ఇట్ ఫిట్ టు ఇష్యూ దిస్ స్టేట్మెంట్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ సర్టెన్ ఫ్యాక్ట్స్ ఫర్ ప్రొటెక్టింగ్ మై రెప్యుటేషన్. నా రెప్యుటేషన్ అంటే గౌరవం, నా గౌరవం అది డిగ్నిటీ భంగం కలగకుండా అసలు నిజానిజాలు ఏంటో ఇక్కడ చెప్పడం నేను భావ్యమని ఇక్కడ ఉంచుతున్నాను. అండ్ టు ఇండికేట్ దాట్ వీ హ్యావ్ నాట్ డన్ ఎనీ యాక్షన్స్ ఇన్ వయోలేషన్ ఆఫ్ లా. చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయలేదు అని మీకు తెలపడానికి నేను ట్విట్టర్ వేదికగా ఇక్కడ ఈ ఫ్యాక్ట్స్ మీ ముందు ఉంచుతున్నాను అని చెప్పుకుంటూ వస్తాను అనమాట. ఇంకొక మేడం ఈవిడేమంటారు? లెసన్స్ ఫర్ అదర్స్. ఇది వేరే వాళ్ళకు ఒక గుణపాఠం కావాల్సి ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు. హైడ్రా ఈజ్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆవిడ చాలా మంచి పని చేసిన హైడ్రా అనేది చాలా అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. ఫైన్ అనేది అడ్జెక్టివ్, అబ్సల్యూట్లీ అడ్వర్బ్. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ మచ్ నీడెడ్. నిజానికి ఇది చాలా అవసరమైనది కూడాను. మచ్ నీడెడ్ అంటే కనుక చాలా అవసరమైనటువంటి చర్య. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మచ్ నీడెడ్. అంటిల్ నౌ ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హ్యాడ్ ఫెయిల్డ్. అంటే యాక్చువల్గా ఈ హైడ్రా రాకముందు మెట్రోపాలిటన్ సిటీ అనేటువంటి హైదరాబాద్ వాళ్ళు ఈ చర్య చేపట్టాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమయ్యారు? హ్యాడ్ ఫెయిల్డ్ టు ప్రిజర్వ్ అవర్ లేక్స్. ప్రిజర్వ్ అంటే కాపాడడం, దాన్ని భద్రంగా ఉంచడం. అలా ఈ లేక్స్ ఏవైతే ఉన్నాయో, తటాకాలు, వాటన్నిటిని కూడా సరిగ్గా మెయింటైన్ చేయడంలో కానీ, దాన్ని తిరిగి అధికారులు చేతులకు తెచ్చుకోవడంలో మెట్రోపాలిటన్ సిటీ ఫెయిల్ అయిపోయినంతా కూడాను. హైడ్రా ఈజ్ కరెంట్లీ అటెంప్టింగ్ టు ఐడెంటిఫై ద లేక్స్.
ప్రస్తుతం హైడ్రా ఎక్కడెక్కడ ఈ ఉన్నాయి కబ్జా చేసినందుకు గమనిస్తున్నారు. దట్ హ్యావ్ కంప్లీట్లీ వ్యానిష్డ్ ఫ్రమ్ ద ల్యాండ్స్కేప్. అసలు ఆ ముఖ చిత్రం నుంచి, ల్యాండ్స్కేప్ అంటే ఆ పర్టికులర్ మ్యాప్ నుంచి పూర్తిగా మాయమైపోయినాయి. వ్యానిష్ అంటే మాయమైపోవడం, అది పూర్తిగా మాయమైపోయింది. సేస్ కరుణ గోపాల్ ఆవిడ చెప్పుకొస్తున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ సిటీస్, అంటే ఫ్యూచరిస్టిక్ సిటీస్ అనే ఫౌండేషన్కి ఈవిడ ఒక ప్రెసిడెంట్, ఆవిడ చెప్పుకొస్తున్నారు. నాట్ ఓన్లీ హ్యావ్ ద లేక్స్ ఫిజికల్లీ వ్యానిష్డ్, ఫిజికల్గా ఈ సరస్సులన్నీ ఈ తటాకాలన్నీ కూడా మాయమైపోవడమే కాకుండా చెరువులన్నీ కూడా దే హ్యావ్ ఆల్సో వ్యానిష్డ్ ఫ్రమ్ ఆల్ మ్యాప్స్. అసలు మ్యాప్లు కూడా లేదు. కొత్తగా కట్టే మ్యాప్లో అక్కడ పలానా బిల్డింగ్ ఉంటుంది, పలానా ఎన్ స్క్వేర్ ఉంటుంది, అది ఉంటుంది, కానీ అసలు ఆ ల్యాక్స్ అనేవి పోతున్నాయి అంతా కూడా. బిల్డింగ్ సంథింగ్ ఆన్ ద లేక్ ఈజ్ డిజాస్టర్. నిజానికి అదొక పెద్ద డిజాస్టర్, అదొక పెద్ద నష్టానికి, విపత్తుకు దారితీస్తుంది. ద అథారిటీస్ హ్యావ్ టు ఐడెంటిఫై దీస్ బిల్డింగ్స్, దే షుడ్ హ్యావ్ టేకెన్ యాక్షన్ ఇయర్స్ ఎగో. ఇది నిజానికి అది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగి ఉండాల్సింది. They should have taken action years ago. This action is necessary to ensure the safety of people in the city and to enforce adherence to regulations. మన రెగ్యులేషన్స్ని దానికి కాపాడుతూ, రెగ్యులేషన్స్ని పాటిస్తూ ఇలా ప్రజల భద్రతను కాపాడడం చాలా ముఖ్యము అని చెప్పుకొస్తాను అన్నమాట. అక్కడ ఇలాగా ఇద్దరు కోర్టుకు ఆశ్రయించారు, ఏమొద్దో చూద్దాం. ఓకే, వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ వన్, కాగ్నిజెంట్ షూస్ సాఫ్ట్వేర్ rival Infosys or trade secrets. ఓకే, ఏమంటున్నారు? కాగ్నిజెంట్ అంటే కంపెనీ పేరు, షూ అంటే కనుక కోర్టులో కేసు వేయడం అనమాట. కేసు వేయడానికి షూ అంటారు. సాఫ్ట్వేర్ రైవల్ అంటే ప్రత్యర్థి, అంటే తన ప్రత్యర్థి, తన పోటీదారుడైన ఇన్ఫోసిస్ పైన ట్రేడ్ సీక్రెట్స్ అనే దానిపైన వాళ్ళు ఒక కేసు వేశారు అనమాట. అక్కడ అంటే మా కంపెనీ సీక్రెట్స్ వీళ్ళు స్వలభంగా వాడుకుంటున్నారు అంటూ. షూ అంటే కనుక టు మేక్ ఏ క్లెయిమ్ అగేన్స్ట్ ఎ పర్సన్ ఆర్ ఎన్ ఆర్గనైజేషన్ ఇన్ ఎ కోర్ట్. ఒక కోర్టులోకి వెళ్ళి ఒక వ్యక్తి మీద కానీ ఒక సంస్థ మీద కానీ చేసే కంప్లైంట్ని సూ అంటే కేసు వేయడం అంటారు. అండ్ దట్ దే హ్యావ్ సెడ్ ఆర్ డన్ టు హార్మ్ యూ, నీకు ఏదైనా నష్టం కలిగిస్తే దానికి నువ్వు కోర్టుని ఆశ్రయించవచ్చు. హీ థ్రెటెన్ టు సూ ద కంపెనీ ఫర్ నెగ్లిజెన్స్, అంటే వాళ్ళు నెగ్లిజెన్స్తో ఉండడం వల్ల, అలక్ష్యంతో ఉండడం వల్ల వచ్చే నష్టాన్ని బేరీజ్ వేసుకుంటూ నేను వెళ్ళి కోర్టుకు ఆశ్రయిస్తానని బెదిరిస్తున్నాడు. ఈ థ్రెటెన్ అంటే భయపడ్డం. ఈ థ్రెటెన్ అక్కడ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించింది కాదు, అక్కడది. ఈ థ్రెటెన్ టు షూ ద కంపెనీ మీద కోసేస్తానని చెప్పి బెదిరిస్తున్నారు. సరే, ఎందుకు ఇక్కడ ఏమి? సాఫ్ట్వేర్ ప్రొవైడర్ కాగ్నిజెంట్ ట్రెజెటో షూడ్ ఇండియన్ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ ఇన్ ఏ టెక్సాస్ ఫెడరల్ కోర్ట్. ఆ కోర్టుకు వెళ్ళి వీళ్ళపైన కేసు వేశారంట, షూడ్. ఎందుకని? ఎక్స్క్యూజింగ్ ఇన్ఫోసిస్ ఆఫ్ స్టీలింగ్ ట్రేడ్ సీక్రెట్స్. మీరు చూడండి, ఎక్స్క్యూజ్ అనే పదం నిన్న కూడా వచ్చింది ఇక్కడ. సో చెప్పుకున్నాం చాలాసార్లు. సో సబ్జెక్ట్ ప్లస్ మనం ఎక్యూజ్ తీసుకుంటే ఎవరిని ఎక్యూజ్ చేస్తున్నారు, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి, పక్కన ఆఫ్ నెక్స్ట్ V1 ప్లస్ ఇన్ఫార్మ్. ఈ స్ట్రక్చర్తో నిన్న కూడా చూసాం. ఇలా ప్రతిరోజు అప్పుడప్పుడు చూస్తుంటే ఇంకా అలవాటు అయిపోతుంది, అంతే, ఏం లేదు. లాంగ్వేజ్ ఈజ్ ఏ హ్యాబిట్ ఫార్మింగ్, అలవాటు చేసుకోవడమే. ఇక్కడ చూడండి, ఎక్యూజింగ్ ఇన్ఫోసిస్ ఆఫ్ స్టీలింగ్ ట్రేడ్ సీక్రెట్స్. ఇన్ఫోసిస్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఎక్యూజింగ్ ఇన్ఫోసిస్ ఆఫ్ స్టీలింగ్, అలాగనమాట ఇక్కడ. అందుకని వీళ్ళు ఒక నేరారోపణ చేస్తున్నారు. వాడు ఇన్ఫోసిస్ మా సీక్రెట్స్ని, హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారండి. కాగ్నిజెంట్ సెడ్ ఇన్ ద లా సూట్, వాళ్ళు చేసిన కంప్లైంట్లు ఏం రాస్తారంటే, ఇన్ఫోసిస్ అన్లాఫుల్లీ ఎక్స్ట్రాక్టెడ్ డేటా. ఎక్స్ట్రాక్ట్ అంటే కనుక దాన్ని తీసేసుకోవడం. ఎక్స్ట్రాక్టెడ్ ద డేటా ఫ్రమ్ ఇట్స్ డేటాబేసెస్ అండ్ యూజ్డ్ ఇట్ టు బిల్డ్ అండ్ మార్కెట్ కంప్యూటింగ్ సాఫ్ట్వేర్. మార్కెట్లో వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్ తయారు చేసుకుంటూ మా డేటాను వాళ్ళు కాపీ కొడుతున్నారు, అంటే దొంగిలిస్తున్నారని చెప్పారు. దీనికి వీళ్ళేం చెప్పారు? ఇన్ఫోసిస్ డినైడ్. డినై అంటే ఖండించడం. ఐ స్ట్రాంగ్లీ డినై, నేను గట్టిగా దీన్ని ఖండిస్తున్నాను. అలా వీళ్ళు డినైడ్ దట్ ఎలిగేషన్స్, వాళ్ళు చేసిన అభియోగాలను వాళ్ళు ఖండించారు ఇన్ ది స్టేట్మెంట్. అండ్ సెడ్ ఇట్ వుడ్ డిఫెండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ కోర్ట్. మేము అది కోర్టులో తెలుసుకుంటాం అని చెప్పి. డిఫెండ్ అంటే రక్షించు, కాపాడు. వాళ్ళు చేసిన అభియోగాన్ని మమ్మల్ని మేము అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటాం. Spokesperson for Cognizant did not immediately respond to a request for comment on the complaint. దీనిపైన కాగ్నిజెంట్ వాళ్ళు ఇంకా ఏమీ మాట్లాడలేదు. ఇట్లా ఒకళ్ళొకళ్ళు పోటీ పడుతున్నారు, కోర్టుకి వెళ్తారంట. చూద్దాం ఏమవుతుంది తర్వాత. ఇట్స్ ఓకే, రైట్. నెక్స్ట్, 3 stabbed to death, 8 injured at స్ట్రీట్ ఫెస్టివల్ ఇన్ జర్మనీ. జర్మనీలో ఒక స్ట్రీట్ ఫెస్టివల్లో ఒక వీధిలో అంతా చాలా ఉత్సాహంగా పండగ జరుగుతుంటే అందులో
ఏదో గొడవ జరిగింది, 3 stabbed to death. మీకు చెప్పుకున్నాం చాలాసార్లు. ఇక్కడ 3 stabbed అంటే 3 were stabbed అని అర్థం, ప్యాసివ్. 3 were stabbed to death అంటే 3 పొడిచి చంపబడ్డారు. ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, కొంచెం భయంకరమైన స్ట్రక్చర్ అయినా సరే మరి నేర్చుకుందాం తప్పదు. ఏంటి భయంకరమైన స్ట్రక్చర్ అంటే, ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ని ఏదన్నా పని చేసి చంపేస్తే కనుక ఈ ఎండింగ్లో ఎక్కువగా టు డెత్ అనేది వాడాల్సి ఉంటుంది. టు డెత్ ఇక్కడ ఏం వాడచ్చు? సో స్టాబ్డ్, ఓకే, స్టాబ్డ్. ఇది ఎక్కువగా న్యూస్ పేపర్లో ఈ స్టైల్ వస్తుంటుంది. సఫోకేటెడ్, స్టోన్డ్, ఇట్లాగా. అంటే ఎట్లాగా ఇక్కడ ఏ తీసుకుందాం, ఇక్కడ ఎక్స్ తీసుకుందాం. ఏ ఎక్స్ని చంపేశారు, అప్పుడు మీరు చెప్పాలి ఏ స్టాబ్డ్ ఎక్స్ టు డెత్ అంటే పొడిచి చంపేశాడు. ఏ స్టాబ్డ్ ఎక్స్ టు డెత్, స్టాబ్ అంటే ఏమి భోజనం పెట్టకుండా కడుపు మార్చి చంపేశాడు. ఏ సఫోకేటెడ్ ఎక్స్ టు డెత్ అంటే ఊపిరాడకుండా ఇచ్చి చంపేశాడు. ఏ స్టోన్డ్ ఎక్స్ టు డెత్ అంటే రాళ్ళతో కొట్టి చంపేశారు. ఇట్లాగా ఈ రకరకాల వార్తలు వస్తుంటాయి, కొంచెం ఇవి న్యూస్ పేపర్లో వస్తుంటాయి. మరి ఇక్కడ రాలేదంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఇచ్చారు. ఇక్కడ ఎలా ఇచ్చారంటే ఈ ఎక్స్ని ముందు పెట్టి ఇలా ఇచ్చారు. సో ఈ ఎక్స్ వాజ్ స్టాబ్డ్ టు డెత్ అంటే అక్కడ ఆ చేసిన వ్యక్తి ఎవరో ఏ తెలియలేదు అనుకోండి, అప్పుడు ఎక్స్ని హ్యాపీగా ముందు పెట్టి ఇస్తున్నారు. ఇక్కడ ఎక్స్ పొడి చంపబడ్డాడు, ఎవరు ఏంటో తర్వాత తెలుస్తుంది. ఎక్స్ వాజ్ స్టాబ్డ్ టు డెత్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3 మెంబర్స్ ఉన్నారు, 3 వర్ స్టాబ్డ్ టు డెత్. ఇలా టు డెత్ అనేది కాంబినేషన్లో కలిపి వాడుతుంటారు. కొంచెం న్యూస్ పేపర్లో మీరు చూడగా అలవాటు అయిపోతుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్, దీప్తియాన్ స్టాప్స్ గంగూలీస్ విన్నింగ్ స్ట్రీక్. అంటే ఈ గంగూలీ మన గంగూలీ కాదు, క్రికెట్ గంగూలీ కాదు, ఈయన ఇంకొక గంగూలీ చెస్ ప్లేయర్. ఇతను అన్నీ కూడా వరుసగా గెలుస్తూ వస్తున్నాడు. ఆ గెలుపుని ఇతను కొంచెం ఆపాడనమాట, ఇక్కడ ఓడించాడు అన్నట్టు. విన్నింగ్ స్ట్రీక్ అంటే కనుక విజయ పరంపర అంటే గంగూలీ యొక్క విజయ పరంపరను దీప్తియాన్ కొంచెం ఆపగలిగాడు అని చెప్పడం అంతా కూడా క్లియర్. సో విన్నింగ్ స్ట్రీక్, విజయ పరంపర. ద టీమ్ హ్యాస్ బీన్ అన్ ఏ విన్నింగ్ స్ట్రీక్ సిన్స్ ద న్యూ కోచ్ వాజ్ అపాయింటెడ్. అంటే కొత్తగా కోచ్ మారినప్పటి నుంచి మన టీం అంతా కూడా విజయ పరంపర కొనసాగుతుంది. ద టీమ్ హ్యాస్ బీన్ అన్ ఏ విన్నింగ్ స్ట్రీక్ అంటే కంటిన్యూస్గా గెలుస్తూ వెళ్ళడం అంతా కూడా. సో ద టీమ్ హ్యాస్ బీన్ అన్ ఏ విన్నింగ్ స్ట్రీక్ సిన్స్ ద న్యూ కోచ్ వాజ్ అపాయింటెడ్. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ టు స్టార్ట్ అమరావతి వర్క్స్ ఫ్రమ్ December 1st మినిస్టర్. సో మంత్రి గారు చెప్తున్నారు ఈ అమరావతిలో పనులన్నీ కూడా మళ్ళీ December 1st నుంచి స్టార్ట్ అవుతాయనంతా కూడా. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ P. Narayana on Saturday indicated that construction work at the new capital Amaravati is likely to start from December 1st. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈజ్ లైక్లీ ఈ పదం చాలా ఎక్కువగా వాడుతుంటాం మనం, మీరు చూసుకోవాల్సి ఉంటుంది. లైక్లీ అంటే ఎట్లాగా సబ్జెక్ట్ ప్లస్ ఒక బీ ఫామ్ తీసుకుంటాం. అంటే ప్రజెంట్ టెన్స్ అయితే ఈజ్, పాస్ట్ యామ్, ఆర్. ఓకే, పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వర్ తీసుకుంటాం. ఈ లైక్లీ అని తీసుకొని ఈ పక్కన 2 + V1 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే అలా జరిగేందుకు అవకాశం ఉంది అని చెప్పేటప్పుడు అలా జరుగుతుంది అని చెప్పడం. ఇప్పుడు ఎలాగా, నేను ఇంకొక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. చేసే అవకాశం ఉంది. ఐఎమ్ లైక్లీ టు లాంచ్ అనదర్ యూట్యూబ్ ఛానల్. ఐఆమ్ లైక్లీ టు, ఆయన ఎంఎస్ స్టూడెంట్కి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఐ మీన్ హీ ఈజ్ లైక్లీ టు గో అబ్రాడ్ ఫర్ ఎంఎస్. హీ ఈజ్ లైక్లీ టు గో అబ్రాడ్ ఫర్ ఎంఎస్. ఇట్లాగా వాళ్ళందరూ రిజైన్ చేసే అవకాశం ఉంది. దే ఆర్ లైక్లీ టు రిజైన్ దేర్ జాబ్. ఇట్లాగనమాట. ఇప్పుడు ఇదే దీన్ని మనం ఇంకొక వేలో ఈ మొత్తాన్ని కలిపి తీసుకొని హ్యాపీగా MEAY మేతో చెప్పుకోవచ్చు. ఇక్కడ మే + V1 అంటే ఇట్లాగా మీరు చెప్పచ్చు. సో అమరావతి వర్క్ విల్ స్టార్ట్ ఫ్రమ్ డిసెంబర్ అంటే ఈజ్ లైక్లీ టు స్టార్ట్ అన్నారు కదా, దాని ప్లేస్లో మే స్టార్ట్ అవ్వచ్చు. ఇలా లైక్లీ అంటే బహుశా, దానికి ఈక్వల్ మే పెట్టినే చెప్పుకోవచ్చు. అంటే ఇందాక ఏమన్నాను కదా, సో ఐఎమ్ లైక్లీ టు లాంచ్ సెకండ్ యూట్యూబ్ ఛానల్.
అప్పుడు ఎలా చెప్పచ్చు? ఐ మే స్టార్ట్ సెకండ్ యూట్యూబ్ ఛానల్, ఐ మే స్టార్ట్. ఇట్లాగా మే ఆర్ ఈజ్ లైక్లీ, ఆ లైక్లీ ఎక్కువగా వాడతారు చూసుకోండి ఫ్రెండ్స్. సో రైట్, నెక్స్ట్ అలాగే ఈ ప్లేస్లో ఇంక కొన్ని వర్డ్స్ ఏదైనా మంచి మంచి వర్డ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. రైట్, ఇక్కడ చూద్దాం. గవర్నమెంట్ ప్లాన్స్ టు ఈజ్ నామ్స్ ఫర్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అన్నారు ఇక్కడ. అంటే ప్రభుత్వం ఈ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసే వాళ్ళ కోసం కొన్ని ఈ నామ్స్ ప్రమాణాలు అయితే వాటిని కొంచెం ఈజ్ చేస్తుంటే తేలికపరుస్తూ, మరీ కఠినంగా కాకుండా కొంచెం తేలికపరుస్తూ ఈ రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే అన్నీ డెవలప్ అవుతాయి కాబట్టి అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈజ్ అనేది మనకు రకరకాలుగా వాడతారు ఫ్రెండ్స్. ఈజ్ అడ్జెక్టివ్ చెప్తాం కదా, ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఇట్స్ ఈజీ ప్రాసెస్, ఈజీ. ఈజీలీ అంటే యాడ్వర్బ్ అవుద్ది, యాడ్వర్బ్. హీ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ ఈజీలీ, యాడ్వర్బ్. కానీ ఈఏఎస్సి ఈజ్ అనేది వర్బ్ ఉంది, నౌన్ ఉంది తెలుసుకోవాలి. ఈజ్, ఈఏఎస్సి ఈజ్ అంటే నౌన్ ఆర్ వర్బ్ అంతా ఉంటుంది. నౌన్ చెప్తే కనుక ఈ పాస్ ద ఎగ్జామ్ విత్ ఈజ్ అంటే చాలా తేలికగా ఎగ్జామ్ పాస్ అయిపోయాడు. విత్ ఈజ్ ఈ పాస్ ద ఎగ్జామ్ విత్ ఈజ్. ఓకే, ఐ కుడ్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ ఈజ్ ఇన్ హిస్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లో చాలా తేలిక ఉందంట, అంటే కంఫర్టబుల్గా మాట్లాడుతున్నారు. ఐ కుడ్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ ఈజ్ ఇన్ హిస్ కమ్యూనికేషన్ చాలా ఈజీగా పోతుంది అంటారు. అక్కడ ఈజ్ అనేది నౌన్ అవుతుంది. ఇదే వర్బ్ కూడా ఉంటుంది. ద ప్లాన్ షుడ్ ఈజ్ ట్రాఫిక్ ఇష్యూ ఇన్ ద టౌన్. ద ప్లాన్ షుడ్ ఈజ్, ఆ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే షుడ్ యూ ఈజ్ ట్రాఫిక్ ఇష్యూ, ట్రాఫిక్ సమస్య ఉంది, దాన్ని కొంచెం తేలికపరిచేందుకు ఈ ప్లాన్ యొక్క ఉద్దేశం అంతా కూడాను. ద పెయిన్ ఇమీడియట్లీ ఈజ్డ్, ఆ పెయిన్ వెంటనే కొంచెం తగ్గింది, ఏదో మందు అలా అప్లై చేస్తారో కొంచెం తగ్గింది. ద పెయిన్ ఇమీడియట్లీ ఈజ్డ్, అక్కడ ఈజ్ అనే వర్డ్ని అర్థం చేసుకోండి. అడ్జెక్టివ్ ఈజీ, ఈజీలీ అడ్వర్బ్, ఈజ్ వర్బ్ ఆర్ నౌన్ ఇలా వాడుతుంటాం. క్లియర్? నెక్స్ట్, ఏపీ ఫార్మర్ ఫైన్స్ డైమండ్ ఇన్ ఫీల్డ్ టర్న్స్ మిలియనియర్. వా, ఏపీ ఫార్మర్ ఒక రైతు అలాగేదో వాళ్ళ పొలంలో దున్నుతూ ఉంటే ఒక డైమండ్ దొరికిందంట, దాంతో టర్న్స్ మిలియనీర్, ఒక దెబ్బతో మిలియనీర్ అయిపోయాడు అంతా కూడాను. క్లియర్? సో ఇక్కడ బోయ రామాంజనేయులు, ఏ ఫార్మర్ ఫ్రమ్ జొన్నగిరి ఇన్ తుగ్గలి మండల్ ఆఫ్ సో అండ్ సో, ఓకే, అనర్త్డ్ ఏ డైమండ్. అనర్త్డ్ అంటే కనుక అలా తీస్తుంటే ఇలా రావడం అన్నట్టు, అంటే ఎర్త్. అనర్త్డ్ అంటే కనుక ఇలా తీస్తూ ఉండగా, దున్నుతూ ఉండగా అన్నట్టు. అనర్త్డ్ అంటే లోపల నుంచి ఇలా తీస్తూ ఉండగా, అనర్త్డ్ దాన్ని దున్నుతూ ఉండగా ఇలా తీస్తూ ఉండగా అనర్త్డ్ ఏ డైమండ్ వైల్ వర్కింగ్ ఆన్ హిస్ ఫార్మ్ ఆన్ ఫ్రైడే. ఫ్రైడే అని కూడా దొరికింది. రామాంజనేయులు అండ్ హిస్ బ్రదర్ శేఖర్ బోత్ ఫ్రమ్ జొమ్మగిరి అంటే ఆ ఊరి పేరు, మేక్ దేర్ లివింగ్ బై గ్రోయింగ్ క్రాప్స్. అంటే ఇక్కడ చూడండి ఈ పదం, మేక్ దేర్ లివింగ్ బై గ్రోయింగ్ క్రాప్స్ అంటే పంటలు పండించుకుంటూ బతికేవాళ్ళు. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏమిటా వర్డ్ అంటే కనుక మేక్ ఏ లివింగ్. మేక్ ఏ లివింగ్ అంటే జీవనాన్ని గడపడం, ఏం చేస్తూ జీవనానికి బతుకుతూ ఉంటారని చెప్పేది మేక్ ఏ లివింగ్. అంటే ఎట్లాగా, హీ మేక్స్ ఏ లివింగ్ బై పెయింటింగ్. ఓకే, హీ మేక్స్ ఏ లివింగ్ బై స్టిచ్చింగ్ అంటే ఒక పని ద్వారా, దేని ద్వారా అని చెప్పడం మేక్ ఏ లివింగ్. సో వీ మేక్ లివింగ్ బై వాట్ వీ గెట్ అంటే మనకి ఏది వస్తుందో దాంతో బతుకుతాం. బట్ వీ మేక్ ఎ లైఫ్ బై వాట్ వీ గివ్, కానీ మన జీవితాన్ని నిర్మించుకునేది మాత్రం ఇతరులకు ఏమి ఇవ్వడం ద్వారా అని. ఇక్కడ చాలా బాగుంది స్టేట్మెంట్. అంటే మనకు వచ్చేదాంతో మనం బతుకుతాం, మనకి ఇచ్చేదాంతో మనం జీవిస్తాం. జీవించడం అంటే కనుక ఇవ్వడంతో మనం ఎక్కువ కాలం గుర్తుండిపోతుంటాం అని చెప్పడం. యూ టేక్ డాక్టర్ కలాం, త్రూ అవుట్ హిస్ లైఫ్ హీ రెండర్డ్ హిస్ సర్వీస్ టు అప్లిఫ్ట్ అవర్ కంట్రీ. సో ఈవెన్ టుడే పీపుల్ రిమెంబర్ హిమ్. ఓకే, బై గివింగ్ సంథింగ్ అదర్స్ దెన్ వీ మేక్ ఏ లైఫ్. ఓకే, బై గెటింగ్ వీ మేక్ ఏ లైఫ్. సో అందుకని ఇక్కడ ఆ తేడా చూడండి. అంటే మేకింగ్ ఎ లైఫ్ అండ్ లివింగ్ ఎ లైఫ్ అన్నట్టుగా చిన్న తేడా చెప్తున్నారు. ఇట్స్ ఓకే. వీ మేక్ ఎ లివింగ్ బై వాట్ వీ గెట్, బట్ వీ మేక్ ఎ లైఫ్ బై వాట్ వీ గివ్. హౌ డూ యూ మేక్ ఏ లివింగ్ యాజ్ ఎ పెయింటర్? పెయింటర్గా ఏమి ఇవన్నీ వాళ్ళంతా కూడా కంప్యూటర్స్ మీద వేసేస్తున్నారు కదా, పెయింటర్గా ఏం ఎలా జీవిస్తావు నువ్వు? హౌ డూ యూ మేక్ ఏ లివింగ్ అని ఇట్లా లివ్ అనే పదం వాడుతున్నారు చక్కగా ఇట్లాగా. సో ఇక వీళ్ళ గురించి ఇలా దొరికిందంట. అది ఎంత అప్రాక్సిమేట్గా అమ్మడం ద్వారా వీళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చారంట. ఇటు వెరైటీకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి 1, 2 ఇచ్చారు. అంటే ఆ ముందు మీరు ఎంతో ఫిగర్ వేసుకోవచ్చు, 1, 2, 3, 4 అంటే 2 లక్షలు ఆయనకి ఇవ్వడం జరిగింది. కొంత బంగారం కూడా అన్నట్టు అంతాను. క్లియర్? నెక్స్ట్, అలాగే ఇమ్మెన్స్ ఇక్కడ ఒక చోట వాడారనమాట. ఇక్కడ వాళ్ళు చాలా ఎక్కువ ఆనందంలో ఉన్నారనమాట. ఆ గోల్డ్ అంత దొరకడంలో గోల్డ్ హ్యాస్ బ్రాట్ ఇమ్మెన్స్ జాయ్. ఇమ్మెన్స్ అంటే ఎక్కువ, అధిక,
అంటే దొరకడంతో వాళ్ళకి చాలా ఎక్కువ ఆనందం వచ్చేసింది అన్నట్టు చెప్పుకొస్తాను అనమాట. గుడ్ ఇమ్మెన్స్ జాయ్. దే మేడ్ అన్ ఇమ్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇంగ్లీష్లో వాళ్ళు చాలా గొప్ప అభివృద్ధి సాధించారు. ఇమ్మెన్స్, ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ జాయ్ టు ప్లేస్ ఆర్ టు అప్లోడ్ వీడియోస్ ఫర్ ద పీపుల్. మీకు ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల నాకు చాలా ఆనందం వస్తుంది, ఆనందాన్ని పొందుతున్నాను. ఐ డిరైవ్ ఇమ్మెన్స్ జాయ్. అట్లా జాయ్, ఇమ్మెన్స్ అంటే కనుక చాలా ఎక్కువ. అక్కడ ఇమ్మెన్స్ రెస్పాన్స్, ద యాడ్ గాట్ ఇమ్మెన్స్ రెస్పాన్స్, ఈ యాడ్కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది ఇట్లంతా కూడా. సో నెక్స్ట్ వన్, గణేశోత్సవ్ అంటే మనకు రాబోతున్న గణేశోత్సవం గురించి చెప్తున్నారు. గణేశోత్సవ్ కౌంట్ డౌన్ బిగిన్ అయింది, ఇక ఉత్సవాలు రాబోతున్నాయి అన్నట్టు. గణేశోత్సవ్ కమిటీస్ గేరింగ్ అప్ ఫర్ ఫెస్టివల్. గేరింగ్ అప్ లాస్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం. గేరింగ్ అప్ అంటే కనుక రెడీ అవ్వడం, సన్నద్ధం అవడం. ఆ సన్నద్ధం అవ్వడానికి గేరింగ్ అప్ అంటారు. గేర్ అప్ అంటే కనుక రెడీ అవ్వడం అనమాట, రెడీ అవ్వడం. సో గెట్ రెడీ అన్నట్టు, గెట్ రెడీ. ద సిటీ ఈజ్ గేరింగ్ అప్ ఫర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అంటే అప్పుడు త్వరలో న్యూ ఇయర్ రాబోతుంది, దానికి సిటీ సన్నద్ధమవుతుంది. అంటే ఆ లైట్లని పెద్ద పెట్టడం, లేదంటే డెకరేషన్ చేయడం, ఇట్లాగంతా కూడాను. అలాగా గణేశోత్సవ్ కౌంట్ డౌన్ బిగిన్స్. కౌంట్ డౌన్ కదా, కౌంట్ డౌన్ అంటే 1, 2, 3 డేట్స్ తగ్గుతున్నాయి, అంటే రోజులు తగ్గించుకుంటూ వెళ్తున్నారు. అట్లా కౌంట్ డౌన్ బిగిన్స్. ఇట్లా గేరప్ అనేది చాలా మంచి పదం. గణేశోత్సవ్ కమిటీ ఇన్ విశాఖపట్నం హ్యావ్ స్టార్టెడ్ గేరింగ్ అప్ ఫర్ ద యాన్యువల్ వినాయక చవితి. సో స్టార్టెడ్ గేరింగ్ అప్ అంటే దానికి సన్నద్ధమవుతున్నారు. ఆ గేరప్ అనేది చాలా రెగ్యులర్గా వాడే పదం. లాస్ట్ ఇయర్ వీళ్ళు 117 ఫుట్ స్ట్రక్చర్ పెట్టారంటే ఈసారి 125. ప్రతిసారి కూడా ఒక 5 నుంచి 8 ఫీట్ అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. దిస్ టైమ్ దే ఆర్ ప్లానింగ్ 125 ఫుట్ ఐడల్ ఆఫ్ లార్డ్ గణేష. క్లియర్? So friends, this is all about this video. Then another video, we'll meet again tomorrow. Thank you. Bye-bye.